వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మార్కెట్కి వెళ్ళి చింతచిగురు కొనుక్కొచ్చిన. ఇదిగో చింతచిగురు ఓన్లీ సీజన్లోనే వస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ రాదు. ఇది చెటాకు 60 రూపాయలు ఇచ్చారు. 60 రూపాయలకు చెటాకు. ఇగో ఇంత వచ్చింది, మొత్తం అంతా పిడికిట్ల పట్టినంత వచ్చింది, ఒక గుప్పడంతా అంతే. ఇది సీజన్ దొరకదని మళ్ళీ ఉండదని తీసుకొచ్చిన దీన్ని. నేను పప్పు చేస్తున్నా, చింతచిగురు పప్పు చేస్తున్నా. చింతచిగురుతో పచ్చడి గిట్ట చేసుకోవచ్చు. ఒక సగం కప్పు పప్పు తీసుకున్నా, దీన్ని కడిగి పెట్టేసుకున్నాం. నీట్గా కడిగి తీసుకున్నా. ఇంట్లో కొన్ని పచ్చిమిర్చి ఒక 10-20, మన కర్రీకి సరిపోయేటంత 10-20 ఏం లేదు. చింతచిగురు కొంచెం చెటాకు ఉంది కాబట్టి నేను పప్పు కొంచెమే తీసుకుంటున్నా, ఒక పూటకాయటంతా. ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇవి పప్పు పచ్చిమిర్చి అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇవిడికే లోపల చింతచిగురు అంతా నీట్గా ఏరి కడిగి పెట్టేసుకుంటాం. కాడలు లేకుండా తీసేసుకున్నాం ఇట్లా అన్నీ. ఇదిగో ఈ చెటాకులో ఇన్ని పుల్లలు అయినాయి. ఇంకా కేజీ పావు కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ వరకు పుల్లలే వెళ్తాయి ఇళ్ళన్నీ కాడలు. ఇదంతా నీట్గా కడిగి పెట్టుకున్నాం. పప్పు అయితే సగం ఉడికింది. ఇప్పుడు ఇలా చింతచిగురు వేసేస్తున్నా. ఇలా ఒకసారి కడిగి తీసేసి మళ్ళీ వాటర్ వేసిన, రెండోసారి ఇట్లా మంచిగా కడిగిన. ఇప్పుడు ఇంత వేసుకుందాం. ఇది ఉంది కదా, చిన్న 2 టమాటాల మధ్యలో కట్ చేసి వేసుకుంటాం. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి చూద్దాం పప్పు ఎంతవరకు ఉడికిందో. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయినట్టుంది. ఇదిగో చింతచిగురు పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఉడికిపోయినాయి, టమాటా గిట. ఇప్పుడు నేను ఇలా కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు, సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాం. అలాగే కొంచెం సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి కర్రీకి. ఒక స్పూన్ వేసిన. చింతచిగురు గట్టిగా ఉంటుంది, ఎక్కువ ఉడకబెడితే మెత్తగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తాం. చూద్దాం. పప్పు మొత్తం ఉడికిపోయింది, ఎక్కడ దిగిపోయింది. దింపేస్తాం. ఇప్పుడు దింపేసి దీని పప్పు తీసుకొని మెత్తగా మెరుగుకుందాం. దీన్ని దింపేస్తాము. దుక్కునే లోపల తాలింపు వేసి పెట్టేసుకుందాం. ఇక్కడ చిన్నది ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుంటాము. 2 స్పూన్లు వేస్తున్నాము. ఆయిల్ మనకు సరిపోయినంత వేసుకోవచ్చు. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇగో ఇట్లా మెదుకుంటే మంచిగా దంగిపోతుంది. కుక్కర్లో వేయకుండా, కుక్కర్లో వేస్తే ఇంకా తొందరగా ఉడుకుతుంది మెత్తగా, కానీ వేయలేదు. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. నేను కొంచెం జీలకర్ర వేస్తున్నా తాలింపు. ఆవాలు గిట్ట వేసుకోవచ్చు, కానీ నేను ఆవాలు అయితే వేస్తలేను, ఓన్లీ జీలకర్ర వేసుకుంటున్నాను. అందులోనే 2 ఎండుమిర్చి వేసిన. 2 పొట్టు తీసి పచ్చిపచ్చ దంచేస్తున్నా. కర్రీ బాగుంటుంది వేసుకుంటే. తాలింపుల పప్పుల బాగా అయిపోయింది. దీన్ని పక్కకి దించేస్తున్నా. కొంచెం సలవడనిద్దాం దీన్ని. అంతవరకు పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను. కొంచెం మరగనివ్వద్దాన్ని తాలింపు వేసినాక. పప్పు మసిలినట్లు అవుతుంది, తాలింపు వేయలేదు ఇంకా. 2 కరివేపాకు రబ్బర్ డైరెక్ట్ పప్పులో వేస్తున్నాను నేను. పప్పులో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు. ఇట్లా ఉడికేటప్పుడు వేస్తే కరివేపాకు. తాలింపు అయితే ఇప్పుడు ఇంకా వేసేసుకుందాం పప్పులో. చింతచిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను మరీ చేస్తే నీళ్ళు బాగుండదని చేయలేదు అక్కడ. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పొంగుతుంది కదా. పప్పుచారు అయితేనే పొంగుతుంది. పప్పు గట్టిగా చేసిన చిక్కగా అట్లా ఇప్పుడు రెడీ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకుందాం. దీన్ని నేనైతే ఇట్లా చేసిన. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.